నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. భూమి లేదా ప్లాట్ కొనుగోలు ముందు ల్యాండ్ లింక్ డాక్యుమెంట్ ఎలా చెక్ చేయాలి? చాలా మంది చిన్న తప్పుల వల్ల లక్షల రూపాయల పెట్టుబడిని ప్రమాదంలో పడేస్తున్నారు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఆ తప్పులు తప్పించుకోగలుగుతారు. ముందుగా అర్థం చేసుకోవాల్సింది ల్యాండ్ లింక్ డాక్యుమెంట్ అంటే ఏమిటి? ల్యాండ్ లింక్ డాక్యుమెంట్ అంటే ఒక భూమి మొదట యజమాని నుంచి ఇప్పటి యజమాని వరకు జరిగిన అన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కలిపి ల్యాండ్ లింక్ డాక్యుమెంట్ అంటారు. ఇవే భూమికి లీగల్ స్ట్రెంగ్త్. అండ్ ఈ లింక్ లో ఒక డాక్యుమెంట్ మిస్ అయినా రిస్క్ చాలా పెరుగుతుంది. మొదటి స్టెప్ పేరెంట్ డాక్యుమెంట్ చెక్ చేయడం. పేరెంట్ డాక్యుమెంట్ ద్వారా భూమి మొదట ఎవరిదో, ప్రభుత్వ భూమి కాదో, మొదట ఎంత ఏరియా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. కనీసం 30 నుంచి 40 సంవత్సరాల పాత రికార్డ్స్ ఉండటం చాలా ముఖ్యం. తర్వాత ముఖ్యమైనది సేల్ డీడ్ కంటిన్యూటీ. ప్రతి యజమాని మారినప్పుడు ఒక రిజిస్టర్ సేల్ డీడ్ ఉండాలి. తేదీలు క్రమంగా ఉన్నాయా, యజమాని పేర్లు మిస్ కాలేదా, సర్వే నెంబర్ మారలేదా, మధ్యలో గ్యాప్ ఉంటే అది ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ అన్నమాట. తర్వాత చెక్ చేయాల్సింది ఎంకాంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఈసీ. ఈ సర్టిఫికెట్ ద్వారా భూమి మీద లోన్స్ ఉన్నాయా, కోర్టు కేసులు ఉన్నాయా అనేది తెలుస్తుంది. బ్యాంక్ లోన్, కోర్ట్ అటాచ్మెంట్, గిఫ్ట్ లేదా సెటిల్మెంట్ డీడ్స్ ఇవన్నీ ఈసీలో కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు చాలా కీలకమైన విషయం సర్వే నెంబర్ అండ్ బౌండరీస్. అన్ని డాక్యుమెంట్స్లో సర్వే నెంబర్ ఒకటే ఉండాలి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ బౌండరీలు అన్ని మ్యాచ్ అవ్వి ఉండాలి. ఇక్కడ చిన్న తేడా ఉన్నా భవిష్యత్తులో పెద్ద లీగల్ ప్రాబ్లం అవుతుంది. తర్వాత చెక్ చేయాల్సింది ఏంటంటే రెవెన్యూ రికార్డ్స్. పట్టాదార్ పాస్బుక్, అడంగల్ 1B, రెవెన్యూ మ్యాప్ ఇవన్నీ యజమాని పేరుతో మ్యాచ్ అవ్వాలి. ఇవి చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, కానీ లీగల్గా ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు కూడా ప్లాట్ కొనుగోలు చేస్తున్నట్లయితే లేఅవుట్ అప్రూవల్ తప్పనిసరి. డిటిసిపి, ఎల్ఆర్ఎస్ లేదా జీపీ అప్రూవల్ ఉండాలి. రోడ్ వెడల్పు, ఓపెన్ స్పేస్ కూడా లేఅవుట్ ప్లాన్లో స్పష్టంగా ఉండాలి. అప్రూవల్ లేని లేఅవుట్ ఉంటే భవిష్యత్తులో పెద్ద రిస్క్. ఇప్పుడు కొన్ని డేంజర్ సిగ్నల్స్. జీపీఏ మాత్రమే ఉండటం, డాక్యుమెంట్ మిస్ అవ్వడం, ఈసీలో నెగిటివ్ ఎంట్రీ, ప్రభుత్వ భూమి అనుమానం ఇవన్నీ కనిపిస్తే అటువంటి ప్రాపర్టీ నుంచి దూరంగా ఉండడం మంచిది. అన్ని డాక్యుమెంట్స్ ఓకే అనిపించిన అడ్వకేట్ టైటిల్ సర్చ్ రిపోర్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం. కొంచెం ఖర్చు అయినా ఇది మీ లక్షల రూపాయల పెట్టుబడికి లీగల్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రియల్ ఎస్టేట్ అవేర్నెస్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.